శుభోదయం పిల్లలు. ఈరోజు మనం అంకెల గురించి నేర్చుకుందాం. ముందుగా ఈ పేపర్ మీద ఏమైనా ఉన్నాయా చూడండి. ఏమీ లేవు. ఏమీ లేకపోవడాన్ని గణిత భాషలో 0 అనే గుర్తుతో సూచిస్తారు. మన భాష ఏంటి పిల్లలు? తెలుగు. అలాగే గణితానికి కూడా ఒక భాష ఉంటుంది. ఆ భాషలో ఏమీ లేకపోవడాన్ని 0 అంటారు. ఈ పేపర్ మీద ఏముంది చూడండి. గొలుసు కదా. ఎన్ని గొలుసులు ఉన్నాయి? 1. ఆ 1ని ఈ విధంగా ఈ గుర్తుతో చూపిస్తారు. దీన్ని 1 అంటారు. తర్వాత ఇక్కడేమున్నాయి చూడండి. చెవి పోగులు ఎన్ని ఉన్నాయమ్మా? 2ని ఈ గుర్తుతో సూచిస్తారు. తర్వాత ఇక్కడేమున్నాయి పిల్లలు? బ్యాటరీలు ఎన్ని ఉన్నాయి? 3ని ఈ గుర్తుతో చూపిస్తారు. ఇక్కడ చూడండి పిల్లలు. ఏంటివి? మీరు ఎప్పుడైనా షటిల్ ఆడారా? దీన్ని షటిల్ కాక్స్ అంటారు. షటిల్ కాక్స్ ఎన్ని ఉన్నాయి లెక్కించండి. 1, 2, 3, 4. 4ని ఈ విధంగా రాస్తా. తర్వాత ఇవేంటి పిల్లలు? ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5ని ఈ గుర్తుతో చూపిస్తారు. ఇవేంటి? క్లేస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 గుర్తుని ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏంటవి? కలర్ పెన్సిల్స్. రైట్. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7ని గుర్తుతో రాస్తారు. ఏంటివి? స్కెచ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8ని ఈ గుర్తుతో సూచిస్తారు. తర్వాత ఇవేంటి చూడండి. రంగు బాటిల్స్, కలర్ బాటిల్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఈ గుర్తుతో చూపిస్తారు. ఇక్కడ చూసారా? సున్నా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ గుర్తుల్ని అంకెలు అంటారు. ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నాం అమ్మా? మనం ఇప్పుడు వరకు ఏం చేస్తాం? వస్తువులను లెక్కించాం కదా. ఈ విధంగా వస్తువులను లెక్కించడానికి ఉపయోగించే గుర్తుల్ని అంకెలు అంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? లెక్కించండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మొత్తం 10 అంకెలు ఉన్నాయి 0తో కలుపుకొని. సో అంకెలు అంటే ఏంటి? అంకెలు వస్తువులను లెక్కించడానికి ఉపయోగించే గుర్తులను అంకెలు అంటారు.
అర్థమైందా పిల్లలు? అంకెలు అంటే ఏంటమ్మా? వస్తువును లెక్కించడానికి ఉపయోగించే గుర్తులను అంకెలు అంటారు. ఓకే, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.